విత్త నుంచి విక్రయం దాకా రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. రైతుల అభివృద్ధికి పాటు పడడమే కాదు, వ్యవసాయ దాని అనుబంధ రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆర్బీకేలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. కానీ నిత్యం వీటిపై బురద జల్లడమే పనిగా ఈనాడు రామోజీరావు తాజాగా మరో అసత్య కథనాన్ని వచ్చేశారు. ఈ వార్తలో నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎన్నో సేవలందిస్తున్నాయి. కానీ రైతులకు వీటి సేవలను దూరం చేయాలని దుర్మార్గపు పన్నాగం పన్నారు ఈనాడు రామోజీ. దాంట్లో భాగంగానే తాజాగా ప్రచారానికి లేదు హద్దు, వసతులు అడగొద్దు అంటూ ఆర్బీకేలపై బురద జల్లారు. ఇక రైతులను గాలికొదిలేశారన్న ఈనాడు రాతల్లో ఎలాంటి నిజమూ లేదు. గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన 10,778 ఆర్బీకేల్లో 14,323 మంది సిబ్బంది ఉన్నారు. వారితో పాటు 1,573 బహుళార్థ వ్యవసాయ విస్తరణ అధికారులు సేవలందిస్తున్నారు. అడిగిన ప్రతి రైతుకు అవసరమైన మేరకు సర్టిఫైడ్ చేసిన సాగు ఉత్పాదకాల పంపిణీతో పాటు ఈ క్రాప్ బుకింగ్, ధాన్యంతో పాటు ఇతర పంట ఉత్పత్తులను కొంటున్నారు. సాగు మెలకువల్లో రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ఇక ఆర్బీకేల్లో సౌకర్యాలు లేవన్న ఈనాడు ఆరోపణల్లోనూ ఎలాంటి నిజమూ లేదు. 526 గ్రామాల్లో ఆర్బీకేలకు సొంత భవనాలున్నాయి. మిగిలిన 10,252 గ్రామాల్లో ఆర్బీకేలకు 2,260 కోట్ల రూపాయల అంచనాతో కొత్త భవనాలు కడుతున్నారు. మొదట్లో ఒక్కో భవనం కట్టడానికి 21,80,000 అంచనా వేశారు. అదనంగా సదుపాయాల కోసం దీనిని 23,94,000కు పెంచింది ప్రభుత్వం. ప్లాన్ ప్రకారం ప్రతి ఆర్బీకే భవనం దగ్గర మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. కానీ టాయిలెట్స్ నిర్మాణ పనులు జాప్యం జరిగిన చోట సిబ్బందికి ఇబ్బంది లేకుండా ఉండాలని సచివాలయం, హెల్త్ క్లినిక్, ఆర్బీకే కాంప్లెక్స్లలో కట్టి నిర్మించిన టాయిలెట్స్ ను ఆర్బీకే సిబ్బంది ఉపయోగించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 4,239 ఆర్బీకే భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించారు. మరో 4,935 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. భూ వివాదాలు, స్థలాల కొరత, కోర్టు కేసుల్లాంటి కారణాలతో 1,078 భవనాల నిర్మాణం ప్రారంభించలేదు. సాగు ఉత్పాదకాల బుకింగ్తో పాటు ఎప్పటికప్పుడు వాతావరణ, మార్కెట్ సమాచారం తెలుసుకోవటానికి వీలుగా 9,484 ఆర్బీకేల్లో కియోస్కులను, వీటి పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక డాష్ బోర్డును ఏర్పాటు చేశారు. ఎరువుల లారీలపైన ఈనాడు అబద్దాలను అచ్చేసింది. ఆర్బీకేలకు ఎరువుల సరఫరాను పగటిపూట మాత్రమే చేస్తున్నారు. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో లారీల రవాణా ఆలస్యమైతే మరుసటి రోజు ఉదయం అన్లోడ్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని లారీ డ్రైవర్లకు మార్క్ఫెడ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా 2023-24లో జిల్లాకు 8,000 నుండి 10,000 వరకు భూసార పరీక్షల కోసం, అన్ని జిల్లాలకు మట్టి నమూనాల సేకరణ కోసం 54,50,000ను విడుదల చేశారు. ఇక నిర్వహణకు నిధుల్లేవు అన్న దాంట్లోనూ నిజం లేదు. 3,830 ఆర్బీకేల అద్దె చెల్లింపు కోసం 43 కోట్ల రూపాయల్ని ఖర్చు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి వరకు అద్దెల కోసం మరో 32,98 లక్షల్ని రిలీజ్ చేశారు. ఇప్పటికే 22,98 లక్షల్ని నేరుగా భవన యజమానుల ఖాతాలకు జమ చేశారు. మిగిలిన 10 కోట్లు చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది మార్చి వరకు పెండింగ్లో ఉన్న కరెంటు బిల్లుల కోసం 12 కోట్లను విడుదల చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి కరెంటు బిల్లుల చెల్లింపునకు అవసరమయ్యే బడ్జెట్ను నేరుగా విద్యుత్ శాఖకే కేటాయించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్టేషనరీ కోసం ఇప్పటికే 3 కోట్లు విడుదల చేశారు. అలాగే దీనికోసం ఖర్చు చేసిన ఆర్బీకే సిబ్బందికి నేరుగా 53,48,000 రూపాయల్ని విడుదల చేశారు. స్థానికంగా హైస్పీడ్ నెట్వర్క్ ఏది అందుబాటులో ఉంటే ఆ ఇంటర్నెట్ సదుపాయాన్ని ఆర్బీకేలో సమకూర్చారు. ఇందుకోసం ఇప్పటికే 23 కోట్లు విడుదల చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు రైతు సేవలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సొంత మొబైల్ డేటాను ఉపయోగించిన సిబ్బందిపై పైసా కూడా భారం పడకుండా ఏర్పాటు చేశారు. మరోవైపు రైతు భరోసా పత్రికపైన అబాండాలు వేసింది ఈనాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేసే ఉద్దేశంతో వైఎస్ఆర్ రైతు భరోసా మాసపత్రికను తీసుకొచ్చారు. 14,300 ప్రతులను వ్యవసాయ శాఖ సొంత డబ్బులతో ముద్రించి ఆర్బీకేలకు ఇస్తోంది. 300 రూపాయల చొప్పున ఏడాది చందా చెల్లించగలిగే రైతులకు నేరుగా వారి ఇంటికి పంపిస్తున్నారు. ఈ విషయంలో ఎవరిపైనా ఎలాంటి ఒత్తిడి లేదు. ఇక ఆర్బీకేల ద్వారా అందుతున్న సేవలు ఎన్నెన్నో.
ఆర్బీకేల ద్వారా 34,09,000 క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాలను 58 లక్షల మంది రైతులకు ఇచ్చారు. ఈ 3.5 ఏళ్లలో 11,88,000 టన్నుల ఎరువుల్ని 31,54,000 మంది రైతులకు పంపిణీ చేశారు. 1,51,000 మంది రైతులకు 1,36,000 లీటర్ల పురుగు మందులను సరఫరా చేశారు. ఆక్వా రైతులకు సర్టిఫై చేసిన ఫీడ్, సీడ్, పాడి రైతులకు సంపూర్ణ మిశ్రమ దానా, పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. ఇలా రైతులకు ఎన్నో సేవలందిస్తున్న ఆర్బీకేలు అతి తక్కువ కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందటమే కాదు, ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. కానీ రైతులకు భరోసా కల్పిస్తున్న ఆర్బీకేలపై ఈనాడు అదే పనిగా విషం కక్కుతోంది.